గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. అన్ని పత్రికల్లో కూడా కాశ్మీర్లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. సైనికులు కూడా ప్రతిఘటించారు. సైనికులు 4 ముష్కరుల్ని మట్టుబెట్టారు. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికల్లో ఉంది. తర్వాత దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితులు కూడా దీనికి బదులైన వాళ్ళని వదిలేదు లేదని చెప్పారు. దీనికి పాకిస్తానీ కారణం. పాకిస్తాన్ అక్కడ వాళ్ళు వాడినటువంటి ఆయుధాలపైన పాకిస్తాన్ మార్పు ఉంది, ముద్ర ఉంది. ఖచ్చితంగా అది పాకిస్తాన్ పని అని చెప్పి నిన్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆ దేశాన్ని ఏకాకి చేయాల్సిన అవసరం ఉందని కూడా రాజ్నాథ్ అన్నారు. ఆ వార్త కంటిన్యూ అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్ అదే ఫోటోలతో సహా. ఇక రెండో వార్త చూసినట్టయితే మొన్న వరంగల్ సభలో బీజేపీ చీఫ్ అమిత్ షా చేసినటువంటి కామెంట్స్పై టీఆర్ఎస్ నాయకులు నిన్న ఫైర్ అయ్యారు. ఒకటి, మజ్లిస్కి సీఎం భయపడుతున్నారనేది. రెండోది, 90,000 కోట్లు ఇచ్చాం కేంద్రం నుంచి అని చెప్పి అమిత్ షా అన్నారు. దానికి మంత్రి హరీష్ రావుతో సహా తర్వాత ఎంపీ వినోద్ కుమార్, తర్వాత ఎంపీ కవిత వీళ్ళందరూ కూడా స్పందించారు. కావాలని తెలంగాణలో మత పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకున్నది లేదని చెప్పారు. చరిత్ర తెలుసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ప్రతిదాడి చేశారు. ఆ వార్త పత్రికలు తీసుకున్నాయి. ఇక మూడో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఈ మిషన్ భగీరథపై రివ్యూ చేశారు. 2017 చివరి నాటికి పూర్తిగా మిషన్ భగీరథ పూర్తి కావాలి. 1 కోటి ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి సీఎం అధికారులకు ఆదేశించారు. ఆ వార్త ఒకటి ఉంది. తర్వాత నిన్న హరితహారంలో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు మొక్కలు నాటారు. ఆ వార్త కూడా ఇంకోటి ప్రధానంగా ఉంది. మనతో చర్చలో బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్ర గారు, టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా ఈ అమిత్ షా చేసినటువంటి కామెంట్స్, తర్వాత దానిపై టీఆర్ఎస్ స్పందన, దాన్ని మాట్లాడదాం. ముందు దయాకర్ రెడ్డి గారు చెప్పాలి ఈ రెండు ఇష్యూస్. దానికంటే మొదలు దాన్ని ఖండించండి, ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని మీరు ఖండించండి. ఆల్రెడీ వార్తలు వేస్తున్నాం. సరే, ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? తర్వాత మాట్లాడండి. ఈరోజు ముఖ్యమైన వార్త ఉగ్రవాదం. ఏదైతే మన భారత సైనికుల మీద బార్డర్ దాటి వచ్చి కూడా కాల్పులు జరపడం, ఈ ఉగ్రవాదం 17 మందిని మట్టుబెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎవరు చేసినప్పటికీ పాకిస్తాన్ చేసింది అనేది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకటనల ద్వారా కానీ ఉన్నట్టు సమాచారం ద్వారా తెలిసింది. ఎవరు చేసినప్పటికీ ఇది గణనీయం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడానికి వీలు లేదు. భారత ప్రభుత్వానికి అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో అన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఖచ్చితంగా మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గత చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఈ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదు. రెండవది, మీరు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటున్నారు. సరే, రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాం, కానీ దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ మైనారిటీ అక్కడ వాళ్ళు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చామని చెప్పి ఆయన చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటుంది. నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివన్నీ రొటీన్గానే వస్తూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడ సాగించాలనేది కూడా మనకు ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థ అది. సరే, దానికి అదనంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వము ప్లస్ తెలంగాణ ఏర్పడినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రకారము విభజన చట్టంలో లోపాలు ఉన్నా వాటిని సరిచేస్తూ ఇంకేమైనా అదనంగా ఇచ్చారన్నది ఈ ప్రభుత్వం చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అది వాళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. అయితే నిండు అసెంబ్లీలోనే ఏమేమి వచ్చాయో చెప్పారు. వచ్చిన వాటిని దేనికి వినియోగించాము, రొటీన్ వచ్చేటివి కొన్ని ఉన్నాయి, అవి కల్పించారు, ఈ రకంగా వినియోగించామని చెప్పారు. దాని పెద్ద విమర్శ రాలేదు. రాజకీయపరమైన విమర్శ కానీ అది రాదు. సరే, జగన్ అంటే చేస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ తీసుకుందాం. ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటివరకు వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ జనానికి అందలేదు. కేంద్రమేమో ఇచ్చిన అంటుంది, ఇక్కడనేమో మరి వీరు ఇప్పటిదాకా రాలేదన్నారు. కానీ మొన్న ఒక హరీష్ ప్రకటన చేశాడు మహబూబ్నగర్కి వచ్చి, ఇన్పుట్ సబ్సిడీ చేరింది, ఒక 4-5 రోజుల్లో అవి కూడా మొదలు పెడతామనేటువంటిది ఈ జిల్లాల యొక్క పంచాయతీలు జరుగుతున్న కాడ అదొక మాట చెప్పేసి రావడం జరిగింది. మరి అదే నిజమైతే దాని శ్వేతపత్రం విడుదల చేయండి. ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం నుంచి ఎంత వచ్చింది, మనం సకాలంలో రైతుల నుంచి ప్రీమియం కట్టామా, టైంలో కట్టకపోకుండా దాదాపు 32,000 మంది రైతులది మనం గతంలో ఇన్ టైంలో కట్టలేకపోయిన వల్ల మళ్ళీ ఎక్స్టెన్షన్ ఒక 15 రోజులు ఇచ్చిండ్రు. ఆ తర్వాత కట్టిన రోజులు ఏదో తెలియదు. అదొకటి. రెండోది, అమిత్ షా తెలంగాణలో మత పేరుతో చుచ్చిపెట్టాలనుకుంటున్నారని. ఇప్పుడు మత పేరుతో అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ ముద్ర ఎప్పటికీ వేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ముస్లింలో కూడా మంచి చెడు ఉంది, హిందువుల్లో కూడా మంచి చెడు ఉంది. ఒక మతపరమైనటువంటి అంశాలు అనేటువంటి అనడానికి ఇక్కడ వీల్లేదు. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో కొంతమంది చేసేటువంటి గత చరిత్రను చూసుకున్నటువంటి ఎంఐఎం ఇక్కడ హైదరాబాద్లో చూస్తే ఉగ్రవాదులను కూడా విడిపించుకుపోయే ప్రయత్నాలు ఇవన్నీ జరిగినప్పుడు కొంత వాళ్ళ మీద కూడా చెడభిప్రాయం వాళ్ళలో ఎవరు చేసినా పార్టీకే వస్తుంది.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అమిత్ షా గారు వ్యాఖ్య చేస్తే మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వచ్చినట్టే, తెలుగుదేశంలో ఎవరైనా వ్యాఖ్య వచ్చినట్టే వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే హైదరాబాద్కు వచ్చేసరికి ఒక హైదరాబాద్ నువ్వు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ముస్లింలో కూడా అన్ని పార్టీలు సూటిగా ఆన్సర్ పెట్టలేదు. ఒకటి అమిత్ షా అన్నారు, కేసీఆర్ భయపడుతున్నారు మజ్లిస్కి అన్నారు, టీఆర్ఎస్ అంటుంది మతపరమైన చిచ్చు పెట్టాలనుకుంటుంది బీజేపీ. ఈ రెండు వ్యాఖ్యలు మీరు దేన్ని సమర్థిస్తారు? కేసీఆర్ భయపడడం కంటే కూడా ఇవన్నిటిని కూడా తనకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏ సమాచారం దొరికితే ఆ సమాచారం చూపి ఎదుటోళ్ళని బెదిరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ గారు చేశారు ఈ ప్రయత్నాలు, అదే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారు. చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లురావు గారు వచ్చారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి గారు మనతున్నారు. మల్లురావు గారు మీరు ఎట్లా చూస్తారు ఈ ఇద్దరు కామెంట్స్? టీఆర్ఎస్ దానికి రెస్పాండ్ కావడం, తర్వాత అమిత్ షా గారు భయపడుతున్నారు అనడం, కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది ఇద్దరిది? అమిత్ షా గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరత చేయటానికి, ప్రభుత్వం యొక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం, ఆర్థిక డిసిప్లిన్ అనేటువంటి ప్రభుత్వం, మతపరమైనటువంటి డివిజన్ తీసుకొచ్చేటటువంటి ప్రభుత్వం లాగా చెప్పటానికి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగినట్టుగా కనపడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీగా కానీ మేము దాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే మీరు నిజంగానే డబ్బులు ఇచ్చి ఉంటే 90,000 కోట్లు ఎందుకు మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఎంతో అల్లాయి బల్లాయి ఇద్దరు కలిసి ఉండటమే కాకుండా ఆ ఇనాగ్రేషన్ దగ్గర మాట్లాడలేదంటే ఓకే, ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర మీటింగ్ జరిగింది కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా దాంట్లో అసలు కనీసం ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. అంతకుముందు ఒకసారి డబ్బులు ఇచ్చామని చెప్తే ఇవ్వలేదని తెలుగుదేశం ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఎంత ఇచ్చారని చెప్పాడు. దాని మీద ప్రతిపక్షాలు టీడీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా మీరందరూ దీని మీద శ్వేతపత్రం విడుదల చేయండి, నిజంగా వాళ్ళు విడుదల ఇచ్చారా లేకపోతే ఇచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టలేదు అనేది. ఇంకొకటి ఏంటంటే ప్రధానమైనటువంటి ఇది, మీరు అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు డైవర్ట్ చేసి ఆ డబ్బులతోనే ఇక్కడ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నారన్న. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుందని మాట్లాడటం కూడా ఇది ఏమవుతుందంటే అక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఉత్తరాంచల్లో ఆ ప్రభుత్వాలను మార్చిన విధంగానే ఇక్కడ కూడా ఏమన్నా అటువంటి కుట్ర జరుగుతుందా అనేటటువంటి ఆలోచన జరిగేదానికి నిన్న హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడాడు. నిన్న నేను పొద్దున్నే మాట్లాడాను, హరీష్ రావు గారు మాట్లాడక ముందే నేను టీవీ5లో చర్చలో చెప్పాను, ఇది ప్రభుత్వాన్ని అస్థిరత చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టేబుల్ ప్రభుత్వాన్ని తెచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని కూలగొట్టేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఈ కామెంట్స్ మామూలు వ్యక్తి చేయలేదు. ఒక పక్కన ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులంతా ప్రధానమంత్రితో సహా బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ పక్కన బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, మన ప్రధానమంత్రికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి, మొత్తం రాజకీయ మరి దురంధరుడు అని పేరున్నటువంటి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారంటే దీని వెనక ఏదో ఉందేమో అనే ఆలోచన కలుగుతుంది. ఇక్కడ తెలంగాణలో మతాలతో సంబంధం లేదు. స్వతంత్రం రాకముందు 1947 కంటే ముందు కొన్ని వందల మంది మరి రాజులుగా ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. వాళ్ళందరూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనం అయిపోయారు. అందులో భాగంగానే ఇక్కడ 1 సంవత్సరం లేట్ అయింది. ఈ రాజు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముస్లిం ఉన్నారు కాబట్టి, ఆయన చెడ్డరాజు కాబట్టి ఆయన మీద ప్రజలు తిరుగుబాటు చేసి సాయుధ పోరాటం చేశారు. అక్కడ మతాన్ని కాకుండా చూడాల్సింది ఒక రాజుని విలీనం చేసే కార్యక్రమం. మతాలకు పెట్టుకొని ప్రజల్లో మతపరమైనటువంటి విభజన రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రెండోది మతపరం చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మల్లురావు గారు కూడా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది, టీఆర్ఎస్ గారు. అస్థిరత అనేది రాజకీయంగా ప్రజల బంధ పోయే మేము గెలవాలని ప్రయత్నం చేస్తాం, కానీ వెనక నుంచి అస్థిరత ప్రయత్నం అయితే మేము చేయము. తెలంగాణ ప్రాంతంలో మాకున్నటువంటి ఒక విధానము, మాకున్నటువంటి కార్యక్రమాల ద్వారా స్పష్టంగా కనబడుతోంది. ఏ ఒక్క మాటల్లో కూడా ఈ ప్రభుత్వం అస్థిరత చేయమని చెప్పలేదు. 2019లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపేయాలని చెప్పారు, కానీ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మాత్రం ఎక్కడ చెప్పలేదు. సో కాబట్టి అస్థిరత అనేది ఎక్కడ కూడా నిర్మాణం చేసేటటువంటి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయలేదు కూడా. రెండో విషయం వచ్చే వరకు మత ఘర్షణ సంబంధించినటువంటి మాటలు అన్నారు. ఈ యొక్క ఎంఐఎం విషయంలో మేము ఎందుకు పదే పదే అంటున్నామంటే, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు
ఉద్యమం సమయంలో మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజు తిట్టి దుమ్ము దూసి ఎందుకు మీరు జరపట్లేదు 17 సెప్టెంబర్ అధికారికంగా, నేను వస్తే తప్ప జరుపుతానని చెప్పేసి పదే వాట్సాప్లో మనకు ప్రతి చోట కూడా కనబడతా ఉన్నాయి. ఎటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ మాట మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు? మా ఒక అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా మీరు ఎంఐఎంకి భయపడి ఈరోజు మీరు జరపట్లేదండి. మీ పార్టీ కార్యాలయం మీరు చేసుకుంటారు, ఇక్కడ టీడీపీ కార్యాలయం చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీలు చేసుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం చేసుకుంటున్నారు. మీరు అడిగేది మనం అందరం చేసుకుంటున్నాం, సిపిఐ కూడా చేస్తాం, సిపిఎం ఒకటి చేయట్లేదు, సిపిఐ కూడా చేస్తుంది, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యాలయం చేస్తున్నారు. ఇది అధికారికంగా మీరు చేయండి, తప్పే ఉందంటూ మీరు చేయట్లేదండి. ఇప్పుడు చరిత్రని మనము ఎవరు కూడా మతాంతోనే పోల్చదు. ఎందుకంటే ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఎవరు షోయబుల్లా ఖాన్ కానీ, బాజీ ఖాన్ కానీ చాలామంది, అంటే పేర్లు మనం చూస్తే చాలామంది పేర్లు వెళ్తాయి. అంటే దీన్ని మతం కింద ఎందుకు చూడాలి? ఇప్పుడు ఈరోజు ఎంఐఎంకు మీరు భయపడకపోతే ఎందుకు మీరు అధికారికంగా మీరు జరపట్లేదు? దాన్ని మీరు చరిత్రకు ఇది విలీనం కాదు, ఇది విమోచనము, ఆపరేషన్ పోలోని మీరు చేస్తున్నారు. ఆపరేషన్ పోలో ఇప్పుడు భారతదేశం భారత్ పోలోని మీరు వక్రీకరణ చెప్పారు కవిత గారి స్టేట్మెంట్ లో. ఏమన్నారంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే పోలీస్ యాక్షన్స్ తో పాటు వచ్చినప్పుడు నిజాం సైన్యం ఓడిపోయిన తర్వాత లొంగిన తర్వాత దాన్ని ఏమంటారు? మీరు ఆగండి. రైట్, కేసీఆర్ గారు మాట తప్పాడు దీంట్లో. 17 సెప్టెంబరు తెలంగాణ విమోచన ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఒక ఒత్తిడి ఉద్యమ కాలంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీసుకొచ్చిన మాట నిజం. దానికి రికార్డ్స్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాట తప్పి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు అది అవసరం లేదన్నట్టు. కానీ అది చరిత్ర, భారత చరిత్రలో, తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటిది ఈ కేసీఆర్ గారు భయపడుతున్నారు, ఎంఐఎం భయపడుతున్నారు. నారాయణ గారు కూడా అన్నారు, అమిత్ షా గారు సామరస్యానికి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళం, అన్ని మతాలను సమానంగా చూసేటువంటి యొక్క ప్రభుత్వం మా ప్రభుత్వం. దాంట్లో కేవలం మా రామచంద్రరావు గారు అన్నట్టుగా మతద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా చేసేటువంటిది బీజేపీ పార్టీ అనేది సర్వవిదితం, అందరు కూడా అనుకున్నటువంటి ఒక విషయం. కాబట్టి దానిని ఆధారంగా చేసుకునే అమిత్ షా వచ్చి ఇలా ఎంఐఎంకు భయపడుతుండ్రు అనేటువంటి ఒక మాట మాట్లాడడం అది కొట్టొచ్చినట్టుగా కనుతాయి. మత ఉద్దేశాలు ఎవరు రెచ్చగొడుతుండ్రు అనేటువంటిది ఆయనే అమిత్ షా గారు మితంగా మాట్లాడుతున్నాం బాగుండేది, అమితంగా మాట్లాడే వరకే వస్తుంది ఇక్కడ ప్రాబ్లం అంతా. కాబట్టి అందుకొరకే మేము వారితో మరొకసారి చెప్తున్నాం, దాంట్లో ఎవరం కూడా అన్ని మతాలను సామరస్యంగా చూసుకొని ప్రభుత్వం పాలన సక్రమంగా జరుగుతుంది, ప్రజల్లో అందరం కూడా సమానం అనేటువంటి ఒక భావన కలిగింది. ఈ సందర్భంగా మీరు ఈ విధమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేయటం వల్ల అస్థిరపరిచేటువంటి యొక్క భావన వస్తుంది అనేటువంటి ఒక మాట ఇలా అందరం కూడా చెప్పుకుంటున్నటువంటి ఒక విషయం. మాతో పాటు కాంగ్రెస్ కూడా అంటూ వచ్చింది. కాబట్టి ఆ విధంగా మంచి పాలన జరుగుతున్నటువంటి దాన్ని అస్థిరపరచడం అనేటువంటిది ఇలా అమిత్ షా వచ్చేటువంటి అవకాశం. ఇక రెండవది ఇలా స్టాటిస్టిక్స్ విషయంలో ఇలా మేము ఎవరమైతే భయపడేటువంటి ఒక ప్రసక్తి లేదు. అసలు మీరే అన్నారు ఏదైనా చేయాలంటే కేసీఆరే మొండోడు కాబట్టి మొండోంతటి అవుతుంది అనేటువంటి ఒక మాట. కాబట్టి ఇలా స్వచ్ఛమైనటువంటి ఒక పాలన జరుగుతుంది, పారదర్శకమైనటువంటి ఒక పాలన జరుగుతుంది. కాబట్టి ఎవరికి భయపడేటువంటి ఒక ప్రసక్తి లేదు, అందరం కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఒక విషయాన్ని గమనించాలి. ఇక రెండవది స్టాటిస్టిక్స్ విషయంలో ఆయన ఎంత ఘోరమైనటువంటి ఒక అమిత్ షా భారత జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే 90,000 కోట్లు ఇచ్చిన తర్వాత ఇది ప్రభుత్వం ఏమిటండి? వాళ్ళ ప్రభుత్వ మంత్రి స్వయంగా అంగీకరించిన 42,000 కోట్లు ఇచ్చినాం అన్నట్టుగా ఆయనే అంగీకరించిన తర్వాత ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చి మేము 90,000 కోట్లు ఇస్తే వాటిని అన్నిటిని కూడా ఎట్లా సూట్ కేసులో తీసుకొచ్చి 90,000 కోట్లు మా దగ్గర పెట్టి మేము వాటిని అన్నిటిని కూడా ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసినట్టుగా మాట్లాడినటువంటి ఒక ఉదంతం అదైతే అట్లే కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా లెక్కలైతే రావు, డబ్బులైతే నిధులు ఆ విధంగా విడుదల కావు. అందులో మీరే చెప్పుకుంటాను క్రమశిక్షణకు మారు పేరు మా బీజేపీ ప్రభుత్వం అని. మరి ఆ విధంగా డబ్బులు ఇచ్చేటువంటి ఒక ఉదంతం ఉంటుందా? అంతా కూడా బ్యాంక్ లింకేజ్తో ఉండేటువంటి ఒక స్కీమ్సే ఉన్నాయి మీ అన్ని కూడా. కాబట్టి ఆ విధంగా మేమైతే డబ్బులు తీసుకునే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇప్పటికైనా మా రామచంద్రరావు ద్వారా అమిత్ షా ఉపసంహరించుకుంటే చాలా సంతోషం. రామచంద్ర గారు ఎమ్మెల్యేలు కొనడానికి ఉపయోగించారంటే మరి అరుణాచల్ ప్రదేశ్ లో మీరు చేసిన వాళ్ళు చేద్దారనుకుంటున్నారని మా మధు గారు కూడా ప్రస్తావించారు. రవి గారు కూడా మాట చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళకు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారం వల్ల ఇక్కడ వచ్చినటువంటి ఒక విషయం. ఇక్కడ ఈ ఒక మేము ఏదో అక్కడ వాళ్ళ కొనుగోలు కాదు, మెన్ మాస్గా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితులు వేరే అక్కడ. ఎందుకంటే ఆ నార్త్ ఈస్ట్లో చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్లో గతంలో కూడా వాళ్ళకి అంతర్గత వ్యవహారాలు అంతర్గత వివాదాలు జరిగినాయి, వాళ్ళ కోర్టుగా కూడా పోయినాయి. అంతర్గత వివాదాలతో వాళ్ళు మారారంటారు, ఇక్కడేమో వీళ్ళు డబ్బులు పెట్టుకున్నారంట. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏది ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వానికి అస్థిరత లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు మెజార్టీ ఇచ్చారు. మెజార్టీ ఇచ్చిన తర్వాత మీరు ఇంకా మీకు వేరే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు ఏం అవసరము? మేము ఉన్నది ఒకటే, ఇంకోటి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పోయినా ఏ ఎమ్మెల్సీ పోయినా కూడా వాళ్ళ పార్టీని తిట్టిపోలేదు, ప్రభుత్వం దగ్గర వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అంతర్గత వివాదం అంతా పోతే వేరే మాట, కానీ అంతర్గత వివాదం లేకుండా తీసుకుపోతున్నారంటే దాని వెనక ఏదో అర్థం ఉంది. అయితే మేము ఇచ్చిన డబ్బుతో కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే కొనుగోలు చేస్తున్నారనే విషయం ఎక్కడ కూడా అమిత్ షా గారు చెప్పలేదు. ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది పొలిటికల్ కరప్షన్ కింద వస్తుంది. ఇదే పొలిటికల్ కరప్షన్, డిఫెక్షన్ ఇదే పొలిటికల్ కరప్షన్ అనే మాట మాత్రం ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎకనామిక్ కరప్షన్ కానీ అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో డిఫెక్షన్ డ్యూ టు డిఫరెన్సెస్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. అది క్లియర్ కట్ గా ఉన్నది. మీరు లాయర్ గారు ఒక్కనే సార్ దయాకర్ రెడ్డి గారు మాట్లాడండి, మళ్ళీ వస్తుంది. దయాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నుతున్నారు అమిత్ షా గారు అనేది అటువంటి ఆలోచన అస్థిరపరిచేదానికంటే అటాచ్మెంట్ అయ్యేటువంటి కుట్ర జరుగుతున్నమాట వాస్తవం. రవి గారికి చెప్పినటువంటి సమాచారం అటాచ్మెంట్ కుట్ర జరుగుతున్నది. కుట్ర ఏముంది? అటాచ్మెంట్ లో కుట్రలు కూడా ఉండవు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ రాజకీయ పార్టీలు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ముందు ఏం చేయాలో చేసుకుంటాయి. దానికి ముందు కొన్ని నాటకాలకు తెర తీస్తాయి, ఆ తర్వాత ఆ నాటకాన్ని మళ్ళీ పక్కకు పెడతాయి, ఏం చేయాలో చేసుకుంటాయి. ఇది రొటీన్గా మన భారతదేశంలో జరుగుతున్నది. దాని మీద పెద్ద చర్చ చేసి కూడా అలాంటి వాళ్ళు చర్చ చేసి కూడా వేస్ట్. ఇటువంటి రవి గారు ఏమన్నారంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కొన్నారంటే డబ్బుతో ఎమ్మెల్యేలు కొన్నారు. వాళ్ళే చాలాసార్లు ఆరోపణలు చేశారు, డబ్బు పెట్టి కొన్నారు మా ఎమ్మెల్యేలను. మరి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాల్సిన బాధ్యత ఇవ్వాలి ఉంది కదా. మరి నిజంగానే అదైతే డబ్బుతో కొనింటే డబ్బుతో కనుక కొని మా ఎమ్మెల్యేలంతా డబ్బుతో కొన్నారని కాంగ్రెస్ వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఆ డబ్బు ఎక్కడిది? అమిత్ షా గారు చెప్పారు, తప్పే చెప్పారు అనుకుందాం, వాళ్ళ డబ్బు కాదు. మరి డబ్బుతోనైతే కొన్నారు కదా, ఎక్కడిది ఆ డబ్బు అనేది కూడా మరి చెప్పాలి కదా. కాంగ్రెస్ అనేది చెప్పాలా? మరి టీఆర్ఎస్ నిజంగా కొనిందో కొనలేదు అన్ననేమో మేమేందుకు కొంటాం ఊకనే వస్తున్నారని చెప్తున్నారు. ఊకనే వచ్చే వాళ్ళు ఎవరు లేరని సుధాకర్ రెడ్డి నాకు ఎమ్మెల్సీగా అయినప్పటి నుంచి తెలుసు, ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పటి నుంచి కూడా తెలుసు. ఓట్లు ఎట్లా వచ్చినాయి, ఎట్లా వస్తాయి, ఎట్లా అవుతామనేది తెలుసు. ఇక్కడ కూర్చొని మనం వాదాలు చేసుకుంటే లాభం లేదు. కానీ కాబట్టి ఏదో కారణంలో ఏదో జరిగింది అనేది వాస్తవం. ఇలా అస్థిరపరచడానికి ఇప్పుడు అవకాశాలు లేవు. ఇప్పుడు అస్థిరపరచాల్సిన అవసరం ఎవరికి లేదు. కాంగ్రెస్కి లేదు, టీడీపీకి లేదు, వీళ్ళకి ఎవరికి లేదు. ఆ రకం వాళ్ళకి మెజారిటీ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే పైసలు సంపాదించుకోవాలి, ఎమ్మెల్యేలమైన ఖర్చు పెట్టినాం, సంపాదన అంటే అధికార పార్టీలో ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కొంతమంది ఉంటే ఉండొచ్చు. రవి గారు చెప్పండి. ఇట్లాంటి అస్థిరత లేదు, ఏం లేదు, కేవలం ఎంఐఎంకు భయపడుతున్నారు సీఎం, అందుకే తెలంగాణ విమోచన దినం జరపలేదు, అందుకే అన్నాం మేమని అంటున్నారు ఆయన. అచ్చా, అస్థిరతనే ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని రైట్ లెఫ్ట్ సెంటర్ ఏది చూడకుండా ప్రభుత్వానికి వచ్చిన దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలని కంప్లీట్గా ప్రజల ద్వారా ఎన్నికైన అందరినీ వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి పెద్ద ఎత్తున చేశారు. ఇవన్నీ ఒక పక్కన జరిగిపోయింది. దీని తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము ఇన్ని నిధులు ఇచ్చామని ఇంతకుముందే చెప్పారు, దాదాపు 6 నెలల కింద చెప్పారు. అది ఇవ్వలేదని చెప్పి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. దాని మీద కొంత చర్చ జరిగింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరం ఏం చెప్పామంటే మీరు శ్వేతపత్రం వేయండి, దీని మీద చర్చ చేయండి, మీరు ఇచ్చారంటాం మీరు ఇవ్వాలంటాం, ఎవరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఫూల్స్ చేసినట్టుగా ఉంది. మీరు ఇచ్చారంటే ఇవ్వలేదంటున్నారు. బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. ప్రజలకి వాస్తవం చెప్పమంటే ఇవాళ వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్లో తెలంగాణ నడిగడ్డ మీద వరంగల్లో జాగ్రత్త మేము 90,000 ఇచ్చామంటే లేదు 47,000 ఇచ్చారని ఓపెనింగ్ ఇక్కడ మంత్రి చెప్తున్నాడు, 90,000 ఇచ్చారని మన బీజేపీ అధ్యక్షుడు చెప్తున్నారు. ఇది చెప్పడమే కాకుండా మీరు ఇచ్చిన డబ్బులని డైవర్ట్ చేస్తున్నారనే దానికి మాకు కూడా ఉదాహరణ ఒకటి కనపడుతుంది. మీకు రైతుకి పంట నష్ట పరిహారం అక్కడ నుంచి 750 కోట్ల రూపాయలు అక్కడ నుంచి పంపిస్తే ఇంతవరకు రైతులకు ఇవ్వలేదని రైతులు మొత్తుకుంటున్నారు.
ప్రతిపక్షాలు అరుస్తున్నాయి, వీళ్ళేమో ఇచ్చారని వీళ్ళు స్టేట్మెంట్ లేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఆయన చెప్పిన దాంట్లో ఒక చిన్న మాట ఉన్నా 90,000 కోట్లు ఇచ్చాం మీరు డైవర్ట్ చేస్తున్నారని చెప్పి, లేక మీరు సెప్టెంబర్ 17వ తారీఖును జరుపుకోవాలని అంటే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అది చరిత్ర ఎవరు మార్చడానికి వీల్లేదు. ఆ రాజు 1 సంవత్సరం తర్వాత మన దగ్గర విలీనం అయ్యాడు కాబట్టి విలీన దినం కలప అని మీరు కూడా బీజేపీ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ చెప్తుంది, అన్ని పార్టీలు చెప్తుంది. కానీ ఇక్కడ మీరు చేసింది ఏంటంటే ఇక్కడ మొత్తం మతపరమైనటువంటి ఒక మాట చెప్పారు. మీరు ఎంఐఎం గురించి ఆగారు, లేకపోతే ముస్లిమ్స్కి ఇది అవుతుందని చెప్పారు. ఈ రకంగా మీరు చెప్పినప్పుడు మీరు మొత్తం రాష్ట్రంలో ముస్లిమ్స్ గురించి మాట్లాడే దాంట్లో భాగంగానే ఇక్కడ 2 రకాలుగా ముస్లిమ్స్కి హిందూస్కి మధ్యలో గొడవ పెట్టే విధంగా మాట్లాడటమే కాకుండా అక్కడి నుంచి వచ్చిన నిధులు ఇస్తున్నాము వీళ్ళు ఖర్చు పెట్టడం లేదు అని వీళ్ళని భయపెట్టే విధంగా మీరు అంటే వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ, ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అన్ని ప్రతిపక్షాలు తెలంగాణ కావాలని రాసిచ్చినాయి. అప్పుడు ఇవాళ కూడా వెన్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద దాడి జరిగేటప్పుడు మేము తప్పనిసరిగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ గా మాట్లాడతాం. అందులో భాగంగానే మాట్లాడడం తప్ప ఇవాళ మాకు జరిగినటువంటి రాష్ట్రంలో జరిగిన అన్యాయం మాకు తెలుసు. మా పార్టీ ఎమ్మెల్యేలని వ్యవస్థలో పనిచేస్తున్న దాని మీద పోరాటం చేస్తున్నాం. రవి గారికి ఇన్ని రోజులకు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది అనేటువంటి మాట ఆయన నిజంగానే గట్టిగా మాట్లాడగలిగితే ఒక ఆయన సపోర్ట్ లేదనే మేము అడుగుతున్నాం. మరి ఇంకేం సపోర్ట్ చేస్తాం? తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని ఒకవైపు అంటేమి, ఇలా భారతీయ జనతా పార్టీ అంటే నేషనల్ లెవెల్లో పడదు కాబట్టి ఈ స్టాండ్ మాట్లాడుతుంది. నేను మాట్లాడిన దానికి జస్టిఫికేషన్ చేశాను. నువ్వు ఏం భయపెడతావు? ఎవరిని భయపెడతావు? ఇక్కడ ఏమనుకుంటున్నాను? ఇది ఫెడరల్ ప్రభుత్వం, ఇక్కడ 29 రాష్ట్రాలు ఉన్నాయి. మేము తీసుకోవాలి ఇంట్లో భారతీయ జనతా పార్టీ ఒకళ్ళు నిజంగానే మతపరమైన చేసింది దాన్ని ఎవరు ఇక్కడ సమర్థించారు. అంతకంటే దారుణమైనటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం విలువలు లేకుండా కేసీఆర్ గారు చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు. ఓకే అంటే మాట్లాడుతా అంటాం. అమిత్ షా కూడా ఖండించిన మాట అమిత్ షా నువ్వు వచ్చి మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తే అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మాత్రం అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. రావు గారే స్పష్టంగా వారు అంగీకరించారు. ఎక్కడ కూడా అమిత్ షా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా చెప్పలేదు. అదే మాట మాట్లాడి దానికి మేము కూడా ఒప్పుకుంటున్నాం. డబ్బులు అయితే ఇవ్వలేదు అనేటువంటి దాన్ని. రెండవది ఏంటంటే విలీన దినోత్సవం భారతీయ జనతా పార్టీ ఓకే ఉన్నాడు. డబ్బులు డబ్బులు ఇచ్చేదానికి అనేటువంటి వారే అంగీకరించి అంటే మనం ఇక్కడ అమిత్ షా వ్యాఖ్యలు మాట్లాడుతున్నాం తప్ప వేరే రకంగా ఎమ్మెల్యేలు ఎట్లా పార్టీలు మార్చిందనే దాని మీద మాట్లాడతలేం. అమిత్ షా వ్యాఖ్యలే ఉపసంహరించుకున్నట్టుగా కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది మా రామచంద్రరావు గారు మా వ్యాఖ్యలు. కాబట్టి దాంట్లో డబ్బులతోటి కొనుగోలు వ్యవహారం జరగలేదు అనేటువంటిది మనం అందరం కూడా అర్థం చేసుకున్నాం. విలీన దినోత్సవం గురించి స్పష్టంగా చెప్తున్నాం ఇప్పటికి కూడా మరొకసారి. ఎస్, విలీన దినోత్సవానికి కూడా మేము కూడా జరుపుకుంటున్నాం, టీఆర్ఎస్ పార్టీ కూడా జరుపుకుంటుంది. మీ ప్రధానమంత్రి జన్మదినోత్సవం కాబట్టి మీరు ఘనంగా నిర్వహించుకోవాలి అనేటువంటి ఒక మాట మీకు ఉండొచ్చు. కానీ
మీరు అన్నట్టుగా మేము ట్యూన్ చేస్తాం పరంగా జరపలేదు. అదే ప్రభుత్వ పరంగా ఆ వ్యాఖ్యలు చాలా సార్లు చేసిండ్రు. తెలంగాణ రాగానే ప్రభుత్వ పరంగా జరుపుతామని మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు ఉద్యమ సందర్భంగా అన్న మాటలు వాస్తవం. మేము కాదంటే భిన్నంగా లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి సాధించుకున్న తర్వాత 2 జూన్ 2014 ఇస్ ద ఆవిర్భావ దినోత్సవం. కాబట్టి ఒక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాము. కాబట్టి అందువరకు మేము 2 జూన్ 2014 ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ వినండి రవి గారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా 1 నవంబర్ నాడు వచ్చారు. ఇలా ఇంత పోరాటం చేసి అన్ని పార్టీలు పోరాటం చేసి ఇలా 2 జూన్ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. కాబట్టి దాన్ని ఘనంగా నిర్వహించుకున్నప్పుడు ఇంకోటి ఎట్లయినా షాడో అవుతుంది. కాబట్టి దాన్ని ఒక పర్టికులర్ డేగా అందరం అంగీకరిస్తాం. ఎటువంటి తేడా మాకు కాబట్టి మా పోరాట ఫలితంగా వచ్చేటువంటి దినం మాది. కాబట్టి ఆ రోజు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్టులు కొంతమంది, అదేవిధంగా ముస్లింలు కొంతమంది విద్రోహ దినంగా పాటిస్తారు, కొందరు విమోచన దినంగా పాటిస్తారు, కొందరు విలీన దినోత్సవంగా పాటిస్తారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ పార్టీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ ఈజ్ నాట్ ది ఎగ్నెస్ట్ కాదు. June 2 కి June 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు. ఆ రోజును పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కానీ సెప్టెంబర్ 17 అనేది రాజు దగ్గర నుంచి పరిపాలన పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన రోజుగా ఇదే తెలంగాణ సంబంధించి అరే మళ్ళీ 17 సెప్టెంబర్ నాడు రాలే. ఇది తప్ప ఇంకా ప్రజాస్వామ్యం 51 వరకు కూడా రాలేదు. 51 వరకు కూడా నాకు ఇప్పటికి కూడా చరిత్ర రాత్రి పూట పోలీసు వాళ్ళు, పొద్దున్న దాకా మిలిటరీ వాళ్ళు, వీళ్ళతో సతమతం అవుతూ వచ్చాం. మిలిటరీలలో మాత్రం 3 మళ్ళీ తీసుకున్నాం. మీ పార్టీ అధినేత అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్ వరంగల్ వచ్చి మతం పేరుతో విద్వేషాలు తెచ్చగొట్టి అస్థిరపరచడానికి కుట్ర పడుతున్నారని చెప్పి మల్లు రవి గారు కూడా నిన్న కూడా చెప్పారు. నేను చెప్తున్నా ఇప్పుడు మతం పేరుతో ఒకటి విద్రోహం అన్నా, విలీనమన్నా, విమోచనం అన్నా, ఇంకేదన్నా ఉద్యమం సమయంలో కూడా కేసీఆర్ గారికి తెలియదా? తెలుసు కదా. ఇప్పుడే ఎందుకు దాన్ని మార్చుకున్నారు? మీరు పదే చెప్తున్నారు, మీరు ఎంఐఎంకు భయపడి మీరు జరపట్లేదు చెప్పి మా స్టేట్మెంట్ మీరు అన్న స్టేట్మెంట్ అది. మీరు ఎంఐఎంకు భయపడి మీరు ఆగండి, మొత్తం మీరు ఎంఐఎంకు భయపడి మీరు స్టేట్మెంట్ మీరు ఎగవేయట్లేదని
మీరు స్టేట్మెంట్ మీకు అదే కావాలి, మతం దేశాలను రెచ్చగొట్టి, దాని మతం చిన్న ప్రభుత్వం అట్లనే నాకు అర్థం కాదు. మళ్ళీ ఎంఐఎం అంటే అందరు ముస్లిం అన్నట్ట. ఎంఐఎం కు మేము ఎందుకు వ్యతిరేకం అంటే ఐఏఎస్ సంబంధించినటువంటి ఒక ఏదైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ పట్టుబడ్డారో వాళ్ళకు మీ న్యాయ సలహా ఇస్తామని చెప్పి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని వ్యతిరేకించిన మతం మాట్లాడినట్ట, ఎంఐఎం వ్యతిరేకిస్తే మతం మీద ఘర్షణ చేసినట్ట. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ లాగానే భయపడతా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు వచ్చిన తర్వాత ప్రజల్లో స్పందన వస్తుంది, చూస్తున్నారు. కాబట్టి వక్రించి మాట్లాడుతున్నారు. చరిత్రను స్పష్టంగా చెప్తున్నాం మేము. ఏ విలీనమండి, ఏ ఎగరేయండి. 26 జనవరి ఎగరేయమా మీరు? ఏమైతే దాంట్లో టీడీపీ బీజేపీ ఏం చేసిందంటే ఒకసారి చరిత్ర పరికించుకునేది కాకుండా మీ నాయకులతో మీకు ఏమైనా చనువు ఉండి వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే చరిత్ర అడగండి చెప్తాడు. మీ నాయకులతో ఏదో రాజ్యం అన్నట్టు ఏదో ఇంప్రెషన్ చేసుకుని చెప్తా. నేనేం టీడీపీ బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడు మా దగ్గరే ఉన్నాడు. ఏ రకంగా కాపాడినామో మత సామరస్యం ఒక్క గొడవ జరగకుండా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నా. నేను తప్పు చెప్పలే, ఎందుకు ఉరికి పడుతున్నాను నాకు అర్థం కాదు. మీ నాయకుడు మన దగ్గరే ఉన్నాడు. ఆ రోజు కూడా 7 సంవత్సరాలు ఏ రోజు కూడా మత సామరస్యానికి దెబ్బతగలకుండా మేము కాపాడగలిగాం అనేది నేను చెప్తున్నా. బీజేపీతో కలిసి ఉన్నా టీడీపీ ఆ రకంగా కాపాడగలిగింది. ఇవాళ సమస్య మీరు అడిగింది ఏంటి? విలీన దినోత్సవం గురించి, లేదు ఆవిర్భావ దినోత్సవం గురించి ఎందుకు అడుగుతున్నాం? ఇవాళ మనకి ఎంతో అన్యాయం జరిగింది అనేసేటువంటి మాట ఆయన ఎన్నోసారి ఉద్యమంలో మాట్లాడినాడు. మాట అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అధికారికంగా నిర్వహిస్తామనేటువంటి మాట పలు సందర్భాల్లో చెప్పినారు. ఆ రోజు ఎంఐఎం వ్యతిరేకిస్తానో, టీడీపీ వ్యతిరేకిస్తానో, కాంగ్రెస్ వ్యతిరేకిస్తానో, ఏదో సిపిఎం వ్యతిరేకిస్తానో కాదు ఆలోచన చేసింది. ఆ రోజు పలు సందర్భాల్లో మాట్లాడిన మాటనే ఎందుకు వెనక్కిపోయినావు, వాళ్ళకి భయపడి వెనక్కిపోయినావా అనేటువంటి మాట వీళ్ళు అడుగుతున్నారు. అరే మాకు ఆ భయమే లేదా, ఒక ఎంఐఎం అయినా ఇంకా ముస్లిం పార్టీస్ చాలా ఉన్నాయనే మాట మాకు చెప్పండి, మీరు మాకే అభ్యంతరం. మేము చెప్తున్నాం కదా, అంటే ఒక ఎంఐఎం పార్టీ పార్టీ కాదు, అందరూ ఉన్నారు. మంచి చెడు దాంట్లో ఉంటాయి. ఎందుకు వస్తుంది ఒక నిమిషం, ఎందుకు వస్తుంది ఇలా అంటే ఐఎస్ఐ తీవ్రవాదుల విషయంలో కమిషనరేట్ మీద దాడి చేసి ఎప్పుడైతే వాళ్ళు ఏడిపించుకోబోయే ప్రయత్నం జరిగిందో అప్పటి నుంచి కొంత అవగాహన లోపమా లేకుండా జరిగింది. దానివల్ల సమస్య. ఇప్పుడు ఎంఐఎం అనే పార్టీ నిషేధించబడ్డటువంటి పార్టీ కాదు. ఎన్నికల్లో నిలబడి ఎవరు అధికారంలో ఉంటే ఏ పార్టీలతో అలయన్స్లతో నడిచినటువంటి చరిత్ర ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ కానీ, ఇంకోటితో కానీ అందరితో ఉంటున్నారో అది నిషేధించబడ్డటువంటి పార్టీ కాదు. అందువల్ల మైనార్టీస్గా ఉన్నటువంటి ముస్లిమ్స్ని కానీ, మైనార్టీ పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎంను కానీ మీరు టార్గెట్ చేసి మాట్లాడి ఈ దేశంలో మైనార్టీలకి ఒక అభద్రతా భావాన్ని అప్పుడు ముస్లింస్ అలయన్స్ గా ఉంది ఎంఐఎం తోని, కాంగ్రెస్ పార్టీతో లేదు. ఇవాళ టిఆర్ఎస్ కూడా ఉంది. కానీ భయపెట్టే అభద్రతా భావం రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేసే విధంగా మళ్ళీ